నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి మండలం గాంధీపురం దళితవాడలో పౌర హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పార్థసారథి రెవెన్యూ సంబంధిత సమస్యలపై గ్రామ ప్రజలకు స్పష్టత ఇచ్చారు. ఎంఈఓ విద్యా ఉద్యోగాలకు సంబంధించిన హక్కులపై వివరించారు. ఎస్ఐ ఈశ్వరయ్య చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏపీఓ సంధ్యారాణి ఉపాధి హామీ పథకం, జాబ్ కార్డు విధానాలపై మార్గదర్శకాలు అందించారు. మా స్థాయి కానివి పై లెవెల్లో కావాల్సింది కలెక్టర్ గారికి అప్రూవల్ కావాల్సినవి వాటిని కూడా నమోదు చేసి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. కాబట్టి మీ సమస్యలు ఏదైనా ఉన్నా, మీ ఇంటి జాగా భూ తగరాల గురించి కానీ, కొత్తగా రీసర్వే తగరాలు కానీ ఏదైనా ఉన్నా కూడా మాకు తెలియజేసిన వాటిని పరిష్కరించేదానికి తగు చర్యలు తీసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటూ నిర్ణయించుకుంటున్నాం. సార్ చాలా క్లుప్తంగా మంచి విషయాలు చెప్పారు. నిజంగా చెప్పాలంటే సారు నేను బయట వచ్చేటప్పుడు కొందరు ఎంఆర్ఓలు ఇడవనండి మళ్ళీ వస్తాను మీటింగ్ వచ్చాను, ఆడ గ్రూపు ఆడ నలుగురు గ్రూపుల్ని పరిష్కారం చేసి వస్తాడు. చెప్పదు సార్, నిజంగా చాలా మంచి వ్యక్తి సార్. ఎండిఓ గారు నెల్లూరు నాకు పరిచయం అంతగా అయినా కూడా నేను ఇప్పుడు సార్ గారు మాట్లాడాలా కాబట్టి ఎంఆర్ఓ చాలా విషయాలను పరిష్కరిస్తారు. నిజంగానే చెప్తాను, ఓపిక్గా ఏ యొక్క భూ సమస్యలు కానీ రైతు భరోసా ఎటువంటి పైన అప్పటికప్పుడే కూర్చొని పెట్టి విఆర్ఓలు పిలిపించి లేదా సెక్రటరీ ప్రాబ్లం పిలిపించి ఫోన్ చేపించి కూర్చొని పరిష్కారం చేస్తున్నాడు. ఇదంతా ఎందుకంటే ఇదంతా ఎవరు చేసిన పని తిన్నా అంబేద్కర్ ఆయన చేసిన పని చేతులటండి. ఆయన ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమం చేయాలని ఒక చట్టాన్ని రూపొందించాడు. ఆ చట్టం ఈ పనిచేస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలైనా ఆ చట్టం పనిచేస్తూ ఉంది. మొన్న రాజ్యాంగం దినరోజులు కూడా మేము అంబేద్కర్ భవన్లో ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లు అందరితో ఈ చర్చ జరిగింది. కాబట్టి ఇప్పుడు మన మధ్యలో ఎండిఓ గారు లేచి కొన్ని విషయాలు క్లుప్తంగా ఈ యొక్క ఎస్సీ అట్రాసిటీ అన్ని కేసులు మళ్ళీ లోన్లు కొన్ని విషయాలు సార్ దగ్గర అన్ని ఖజానా సెక్షన్ కాబట్టి మంచి లోన్లు అవి ఇచ్చేదంతా ఉన్నాయి. కాబట్టి సార్ దాని గురించి మాట్లాడని కోరుతున్నాను. ఈరోజు గాంధీపురం హెచ్డబ్ల్యూ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ పౌర హక్కుల దినోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఎంఆర్ఓ గారు, అలాగే ఇచ్చేసినటువంటి సర్పంచ్ గారు, తర్వాత మండల అధికారులందరికీ, సివిల్ రైట్స్ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ మెంబర్స్కి మరియు విచ్చేసినటువంటి సిబ్బందికి, గ్రామస్తులకు నమస్కారం. ఈరోజు మనము ప్రతి నెల కూడా ఈ పౌర దినోత్సవం జరుపుకుంటూ ముఖ్యంగా ఎక్కడైతే పౌర హక్కులు మరింతగా అందరికీ రీచ్ కావాలనో, ఎక్కడైతే విఘాతం కలుగుతూ ఉందో, ఎందుకు విఘాతం కలుగుతూ ఉంది, ప్రభుత్వం అనేది అందరికీ ఉద్దేశించినటువంటిది, ఎవరు కూడా వివక్ష చూపకుండా, ఎవరిపైన కూడా ఈ వివక్ష చూపితే మనకు రాజ్యాంగం క్షమించదన్నమాట. రాజ్యాంగాన్ని కాపాడేది న్యాయ వ్యవస్థ. అట్లాంటి గొప్ప రాజ్యాంగాన్ని మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించారు. ఆయన మన జాతి మొత్తానికి సంబంధించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ప్రపంచంలో ఎన్నదగినటువంటి విజ్ఞానంలో ఆయన వేళ్లపై లెక్కించే వాళ్ళలో ఆయన ఒకరు. ప్రపంచంలోనే ఆయన ఎవరికో ఒకరికి కంపెనీటువంటి వాళ్ళు కాదు, మొత్తం మన భారత జాతికి సంబంధించినటువంటి ఒక మహోన్నతమైన నాయకుడు. కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని మనము ఉంచుకొని, ఆ రాజ్యాంగం ద్వారా ఎన్నో సంవత్సరాలు మనకు ప్రజాస్వామ్యంగా కూడా ఎన్నో ఎలక్షన్స్ చూస్తూ ఉన్నాం, ఎన్నోసార్లు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పార్టీలు మారుతూ ఉన్నాయి, అధికారంలోకి వస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఒక రాజకీయ సుస్థిరత, ఒక శాంతి, అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఆ మహానుభావుడి నేతృత్వంలో ఆయన కూడా ఇలాంటి పిల్లలు చదువులో నిలిచిపోతున్నటువంటి భావన ఏర్పడితే ఆ పిల్లల కోసము మనకు యాదమరి హై స్కూల్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అనేటువంటిది కూడా ఉంది. ఇవే కాకుండా మనం చిత్తూరు కానీ అలా వెళ్ళామంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి
అర్జించాలి. చదువుకోవాలి అనేటువంటిది ఉంటే ఈరోజు డబ్బుతోటి అవసరం లేదు. చదువుకోవాలనేటువంటి తపన మాత్రమే ఉంటే ఎలాంటి సౌకర్యమైనా మనం వాళ్ళకి కల్పిద్దాము. వాళ్లకు మంచి అత్యున్నతమైనటువంటి విద్యను కల్పించి వాళ్ళ ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తామని విద్యాశాఖ తరఫున తెలియజేస్తూ సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కుటుంబాలకన్నిటికీ కూడా ఒక కార్డు, జాబ్ కార్డు అనేది ఒకటి ఇచ్చి వాళ్ళకందరికీ కూడా కనీసం 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. అది కాక ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరికైతే భూములుండి దాన్ని చేసుకోవడానికి ఆర్థిక స్తోమత లేకుండా ఆ భూములు అట్లే నిరుపయోగంగా ఉంటాయో అలాంటి భూముల్లోనే వాళ్ళు పని చేస్తూ వాళ్ళ యొక్క రోజు పనికి వెళ్తూ ఆ భూముల్ని ఉపయోగకరంగా ఏదో ఒక సేద్యానికి ఉపయోగించే విధంగా తయారు చేసుకోవడమే ఈ ఉపాధి హామీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ముఖ్యంగా కార్డు అనేది, జాబ్ కార్డు ఎవరడిగినా మేము వెంటనే 15 రోజుల లోపల మీకు ఇవ్వడం జరుగుతుంది. కార్డు ఇచ్చిన తర్వాత మీరు పని అడిగిన వెంటనే 15 రోజుల లోపల పని అనేది మీకు ఇస్తాం. ఒకవేళ 15 రోజుల లోపల మీకు పని ఇవ్వలేకపోతే మీ అందరికీ నిరుద్యోగ భృతి అనేది మేము కల్పించడం జరుగుతుంది. ఈ నిరుద్యోగ భృతి అనేది 307 రూపాయలు ఒక రోజుకి దిన కూలి ఇస్తే దాంట్లో అర్థము 1/2% మేము మళ్ళీ మీకు పని కల్పించినంత వరకు మీరు ఇంట్లో ఉన్నా కూడా అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అలానే మీకు సంబంధించినటువంటి ఆడ మగ సమాన వేతనం అనేది దీంట్లో రావడం అనేది జరుగుతుంది. ఏదైతే మీరు దూరంగా వెళ్ళి పని చేయాలంటే 5 కిలోమీటర్లు దాటి మీరు పని చేయాలంటే కూడా రవాణా భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే మీరు ఎక్కడైనా సరే పని ప్రదేశం దగ్గర పని చేసేటప్పుడు మీకు గాయాలైనా, మీకు ప్రమాదవశాత్తు ఏదైనా అంగవైకల్యం కానీ ఏమైనా మరణిస్తే కానీ దానికి ఎక్స్గ్రేషియా కూడా ఉపాధి హామీ చట్టం కింద మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి 4 రకాల పనులను మామూలుగా మేము తీసుకుంటాం. ఒకటి వ్యక్తిగత పనులు, మీకు ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళ భూములన్నీ అభివృద్ధి చేసుకోవడానికి, అంటే ఒక భూమిలో కంపలు కొట్టడం కానీ, రాళ్ళు ఎరడం కానీ, అక్కడ ఉన్నటువంటి చెట్లు పెంచుకోవడం కానీ, మామిడి చెట్లు కానీ, టెంకాయ చెట్లు కానీ, ఇలా 22 రకాల చెట్లు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కొత్తగా వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ కానీ, రోజా చెట్లు కానీ ఇలాంటివి మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళకు కూడా మేము చెట్లు అనేది ఇచ్చి దానికి సంబంధించినటువంటి 3 సంవత్సరాలకు ఆ చెట్లని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి నీటి సౌకర్యాన్ని కానీ, వాచ్ అండ్ వాటిని కూడా మేమే కల్పించడం జరుగుతుంది. మీకు ఐడియా ఉండకపోవచ్చు, అనంతపురం కర్నూలు 1000 ఫీట్స్ వేస్తారు వ్యవసాయ పరంగా. ఎందుకంటే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి నాకు ఆ పల్లెటూరు వాతావరణం తెలుసు. రైట్, నేను చెప్పాల్సిన సబ్జెక్టు నా సబ్జెక్ట్ వరకు తీసుకుంటే సార్ వాళ్ళు చాలా బాగా చెప్పారు. డెవలప్మెంట్ అథారిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎడ్యుకేషన్లో సార్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ కూడా పిల్లల గురించి చాలా బాగా చెప్పాడు. పథకాలు రాకుంటే ఎలా అనేది ఎంఆర్ఓ సారు, ఎంపీడీఓ సారు, మేడం వాళ్ళు అంతా బాగా చెప్పినారు. డబ్బులు పడతా ఉన్నాయి అకౌంట్లోకి. ఆధార్ గురించి కూడా చెప్పినారు. బట్ ఆధార్ వల్ల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎవరికైనా పోయినాయా గ్రామంలో? ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అని తెలియక ఆధార్ మీద అప్డేట్ అవుతూ ఉంది అని చెప్తానే మీ డీటెయిల్స్ చెప్తానే టక్కన వాళ్ళకి ఓటీపీ చెప్పడమో, నెంబర్ చెప్పడమో చెప్తే మీ అకౌంట్లో ఉన్న మీ పథకాల్లో మీ పిల్లలకు పడిన డబ్బు ఆ 10,000 మినిమం 10,000 అట్ ఏ టైం వెళ్ళిపోతుంది. దయచేసి దాన్ని ఒకటి గమనించాలా. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ గురించి అడుగుతూ ఉంటారు. మీ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయాలి, మీకు అకౌంట్ పడాలంటే మీ సంఘంలో డబ్బులు పడలేదు అని మీ పేరు, మీ డీటెయిల్స్ అని చెప్తే అవును సార్ నావన్నీ బాగా చెప్పినారని చెప్పి మీ డీటెయిల్స్ చెప్తారు. నెంబర్ వచ్చి చూడడం అంటే పిల్లలకి చెప్తారా, ఓటీపీ మెసేజ్ ఉంటుంది, టక్కని చెప్పేస్తారు, తొందరలో డబ్బు వెళ్ళిపోతుంది. వాడు చేసినాడు ఎవరో తెలియదు, డబ్బు అయితే పోతుంది. దాన్ని తీసుకురావడం అనేది చాలా కష్టం. ఇంతకుముందు ఎట్లుంది, ఇంటి ముందు బైక్ పోతే దొంగతనం జరిగితే ఈజీగా తీసుకురావచ్చు. బండి ఎవరికో నమ్మింటాడు, ఇంట్లో దొంగతనం జరుగుతుంది, ఇంట్లో పగలగొట్టి బీరో పగలగొట్టి ఆ బంగారు తీసుకుపోయి తాకట్టు పెడతాడు, అమ్ముతాడు. వాడిని దొంగను పట్టుకొస్తాం, టెక్నికల్గానో ఇంకో విధంగానో రికవరీ చేసి తెచ్చిస్తాం. ట్రాక్టర్ పోతుంది, వెహికల్స్ పోతుంది, ఇవన్నీ పోతే తీసుకురావచ్చు. అకౌంట్లో డబ్బు పోతే తీసుకురావడం అనేది చాలా ఈజీ. పోగొట్టుకోవడం, తీసుకురావడం చేసిన వాడు ఎవడో తెలియదు. ఒక 2,000, 3,000 రూపీస్ పోతే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉండదు. ఫోన్లేరా 2,000, ఫోన్లేమో 3,000 అనే ఫీలింగ్తో ఉంటారు. అట్లా రోజుకి వాడి అకౌంట్ ఒకసారి స్టేట్మెంట్ తీస్తే సార్ మినిమం 50 పేజెస్ ఉంటుంది. 50 పేజీలు బ్యాంక్ స్టేట్మెంట్ వస్తుంది. మనం నెల అంతా కాదు, సంవత్సరం అంతా తీస్తే 4